కూలర్ మోటార్స్కి అయితే వారంటీ ఇచ్చారంటే రిస్కే. ఎందుకంటే మీరు హోల్సేల్‌గా కొన్నప్పుడు ఇక్కడ నుండి ట్రాన్స్‌పోర్టు, మళ్ళీ అక్కడ నుండి ఏసినప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మీ మీదే పడతాయి. అది మాత్రం గ్యారంటీ పక్కా. వారంటీ ఇచ్చేటప్పుడు మాత్రం చూసుకొనివ్వండి. క్వాలిటీగా చేయండి వర్క్. లేపోతే మీకే బొక్క కూలర్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేశ్వర ఎలక్ట్రికల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, మనకి సమ్మర్ వస్తుంది. ఇప్పుడు పండగ అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్ నుండి మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది మన ఏపీ, తెలంగాణలో. సో మనకేంటంటే చాలా వరకు కూలర్స్ అనేవి రన్నింగ్లోకి వస్తాయి అన్నమాట మళ్ళీని. అంటే రిపేర్కి వచ్చినాయి, రిపేర్కి వస్తూనే ఉంటాయి. కొత్తవి కొనుక్కునే వాళ్ళు కొత్తవి కొనుక్కుంటున్నారు. రిపేర్కి వచ్చినాయి లాస్ట్ ఇయర్ లేటెస్ట్ మోడల్స్ ఏమైతే ఎక్కువ వెళ్ళాయో అవి ఆ మోటార్స్ ఏవైతే స్టాక్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు, దాని గురించి అయితే ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఏ మోటార్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఇప్పుడు వచ్చే కూలర్స్లో మోడల్స్ ఏంటి, మార్కెట్లో ఉన్న లేటెస్ట్ మోడల్ కూలర్స్ అన్నిటికి మనకు సరిపోయే మోటార్స్ ఇప్పుడు నేను చెప్తాను. అవన్నీ ఒకవేళ మీరు తెచ్చిపెట్టుకోవాలనుకుంటే, ఒక బల్క్గా తెచ్చుకుంటారనుకున్నారనుకోండి, అవన్నీ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒక బుక్ పెన్తో నోట్ చేసుకొని మీరు ఎక్కడైనా హోల్సేల్ కానీ షాప్స్ ఉంటాయి కదా, హోల్సేల్ షాప్స్ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ, మన ఏపీ వాళ్ళు అనుకోండి విజయవాడ వెళ్తారు, తెలంగాణ అయితే హైదరాబాద్లోనే మ్యాక్సిమం మొత్తం మోటార్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ నుండి అయితే మీరు కొనుక్కొని అయితే తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు వాటిలో ఏ మోటార్స్ వెళ్తాయి మనకి అన్నది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఎందుకంటే మొత్తం 14 మోటార్లు ఉన్నాయన్నమాట. 14 మోటార్లలో ఏ మోటార్స్ ఇప్పుడు మోడల్స్ అన్నీ చెప్తాను కంపెనీ వైజ్. కానీ అవన్నీ మీరు ఒకవేళ తెచ్చిపెట్టుకోగలిగితే తెచ్చిపెట్టుకోండి, సమ్మర్లో మీకైతే ఫుల్గా వెళ్తాయి. ఓకే, ఏ మోడల్స్ ఎక్కువ వెళ్తాయి అన్నది కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైనా కూలర్ పంపు, వాటర్ పంప్ ఉంటుంది కదా, ఆ వాటర్ పంపు కంపల్సరీగా కావాలి ప్రతిసారి. మ్యాక్సిమం ఎలా లేదన్నా ఒక సమ్మర్ మొత్తం మనకి, అంటే హోల్సేల్ కాదు రిటైల్లో మనం వేయాలని అనుకుంటే ఒక 200 to 300 పంప్స్ అయితే కంపల్సరీగా వెళ్తాయి సీజన్లో. ఎందుకంటే మినిమం ఫస్ట్ కూలర్స్ తీగాని బయటికి ఫస్ట్ పంప్ అయితే పోతుంది. పంప్ కంపల్సరీగా అన్నమాట. సో పంప్ మార్చుకోవాలి కంపల్సరీగా 3 to 400 లేకపోతే 2 to 300 పంప్స్ అయితే కంపల్సరీగా ముందే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే సమ్మర్ దగ్గర చేసి ఆర్డర్ పెట్టుకున్నారంటే రేట్స్ అయితే పెరిగిపోతాయి ప్రతిదీ. ఎందుకంటే సమ్మర్లో ప్రతిదీ నీడ్ మనకి. ఆ టైంలో మనకి ఏంటంటే ప్రొడక్షన్ అయితే తక్కువగా ఉంటుంది. సో సప్లై కూడా చాలా రేర్గా అప్పుడు కాస్ట్ పెంచుతారన్నమాట. సో ముందుగా మనం మేల్కొని మనకు ₹1 తినాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా పంప్స్ అయితే 200 to 300 పంప్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. తర్వాత గడ్డి తెలిసిందే కదా, కూలర్ గడ్డి అంటే మ్యాట్స్, చుట్టూరు మ్యాట్లు ఉంటాయి కదా, హనీకామ్ షీట్స్ ప్లస్ గడ్డి ఉంటుంది, గ్రాస్ గడ్డి. మీరు మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కొంతమంది మారుస్తారు, కొంతమంది మార్చరు. హనీకోంబ్ తెచ్చుకున్నారనుకోండి, షీట్ అంతా ఉంటుంది అన్నమాట. కొద్దిగా కాస్ట్ హనీకోంబ్ మెయింటైన్ చేయగలిగితే ఒక కార్టూన్ బాక్స్ వస్తుంది అన్నమాట పెద్దది. అది సైజు వచ్చేసరికి 4x8 వస్తుంది సైజు. ఆ 4x8 సైజు మనకి ఒక బాక్స్లో 10 పీసులు ఉంటాయి అన్నమాట. కొద్దిగా కాస్ట్ ఎక్కువ, అది మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటైన్ చేయొచ్చు. గ్రాస్ తెలిసిందే కదా మీకు, గ్రాస్ 3 షీట్లు కలిపేసి వచ్చేసి ప్రైస్ తక్కువలోనే వస్తుంది. అవి మీరు ఎన్ని కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, 2 అయిపోయి కాబట్టి ఇప్పుడు నుండి మనం మోటార్స్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నేను చెప్తా ఉంటాను, మోటార్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఏపీ మోటార్ అంటే చూడండి, చిన్న ఫ్యాన్స్ వస్తాయి కదా, బేబీ ఫ్యాన్ మోటార్స్ కంపల్సరీగా ఎక్కువ వెళ్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి బయట పడుకునేటప్పుడు కంపల్సరీగా 1000 రూపీస్లో ఫ్యాన్స్ కొంటారు కదా, అవి రిపేర్కి వస్తాయి కంపల్సరీగా. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒకటి కూడా కాపర్ రాదు, మొత్తం అంతా అల్యూమినియం వైండింగే. ఏ కంపెనీ తీసుకున్నా కూడా, మనం ఇప్పుడు ఎంత బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నా కూడా కంపల్సరీగా అల్యూమినియం అయితేనే ఉంటుంది. అల్యూమినియం కూడా ఎలాగంటే 1 ఇయరే పనిచేస్తుంది, అంటే ఆ సీజన్గా పనిచేసేలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి మధ్యలోనే కాలిపోతుంది, అది షూర్, డౌట్ లేకుండా చెప్తాను. మీరు కంటిన్యూస్గా వాడారంటే కంటిన్యూస్గా పనిచేస్తుంది. 6 months 3-4 months కంటిన్యూస్గా వాడతారు, తర్వాత పక్కన పెట్టేస్తారు చలికాలం వచ్చింది కదా అని. ఆ చలికాలంలో పోయినట్టే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి స్టార్ట్ చేసామంటే అయిపోయింది దాని సర్వీస్. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా, ఏపీ ఫ్యాన్ మోటార్ చిన్నది వస్తుంది, కాంపాక్ట్ సైజు. అవి కూడా మీరు తెచ్చుకోవాలనుకుంటే ప్రైస్ బాగానే ఉంటుంది, రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్. అవి కూడా పెట్టుకోవాలనుకుంటే ఒక 100 మోటార్లు తెప్పించుకోండి, చాలా బెటర్. తర్వాత వచ్చేసరికి ఏపీ ఫ్యాన్ మోటార్స్లోనే కూలర్ 2 inch మోటార్ వస్తుంది అన్నమాట. 2 inch కోర్ ఉన్నది వస్తుంది.
అది చాలా ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న మినీ కూలర్స్ ఉంటాయి కదా! మినీ కూలర్స్ అన్నాట్లికి ఏపీ ఫ్యాన్ మోటార్‌లే వేస్తారన్నమాట. యూనివర్సల్ మోటార్స్. దాని ఫోటో కూడా ఇక్కడ ప్రతీది నేను చెప్తున్న ప్రతీది కూడా కంపల్సరీగా ఇక్కడ ఫోటో అయితే మీకు డిస్‌ప్లే అవుతది. కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసరికి టవర్ ఫ్యాన్ మోటార్స్. తెలిసిందే కదా! టవర్ ఫ్యాన్ మోటార్స్ మనకి బాక్స్‌కి 12 వస్తాయి. 12 మంచి క్వాలిటీలో తెప్పించుకోండి. చూసుకోండి. చూసి తెప్పించుకోండి. ఓకేనా? కొద్దిగా మంచి క్వాలిటీ. ఏ కంపెనీ తీసుకోవాలి అని అడుగుతారు. ప్రైస్ ఎంత అని అడుగుతారు. ప్రైజెస్ అయితే నేను చెప్పనండి. ఎందుకంటే ఈ వీడియోలో ప్రైజెస్ అయితే నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. ఓకేనా? రివీల్ చేసే టైం వస్తది. అప్పుడు నేనే చెప్తాను. ఎంత ఉంటాయి ఏంటి అన్నది. ఓకే. తర్వాత వచ్చేసరికి మనకి ఇప్పుడు 3 మోటార్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోర్త్ మోటార్. రెగ్యులర్ మాట. యూనివర్సల్ కూలర్ మోటార్. ఫస్ట్ నుండి మనకి ఫస్ట్‌లో కూలర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి రెగ్యులర్ కోర్ మోటార్స్ ఒకటొస్తది. షాఫ్ట్ 3 ఇంచెస్ ఉంటది. ఔటర్ షాఫ్ట్ లావుగాని. అది యూనివర్సల్ మోటార్ మాట. కూలర్ మోటార్ అంటే. అదొకటిది ఆ మోడల్ గట్టిగా ఎళ్తది. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే అయ్యో 30 మోటార్లు ఎన్నో పెట్టుకోండి. అయిపోగానే మళ్ళీ తెప్పించుకుందురు గాని. అయి కూడా ప్రైస్ కూడా రీజనబుల్‌గానే ఉంటది. దాంట్లో 1 ఇంచ్ కోర్ ఉంటది. ఆ మోడలే తెప్పించుకోండి మాట. 3/4 తెచ్చుకోకండి. 3/4 తెచ్చుకున్నారంటే త్వరగా కాలిపోతది. 1 ఇంచ్ మోటార్ ఉంటది. అది మాత్రం తీసుకోండి. ఇది కూడా మీరు చెప్పాలి 1 ఇంచ్ మోటార్ అని. చెప్పకపోతే ఆళ్ళు 3/4 వేసేస్తారన్నమాట. సరేనా? ఓకే. తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ మోడల్ మాట. హవెల్స్ లాస్ట్ ఇయర్ ఇప్పుడంతా కాంపాక్ట్ కూలర్స్ ఎక్కువైపోయాయన్నమాట చిన్నయి. హవెల్స్‌లో చాలా వరకు కాంపాక్ట్ కూలర్స్ ఎళ్ళాయి. సో, హవెల్స్‌లోని 062 మోడల్ అని ఒకటుంటది మోటార్. బ్లోయర్ టైపు. ఆ మోటార్ కూడా చాలా బా ఎళ్తది. అదొకటి తెప్పించుకోండి. తర్వాత మళ్ళీ వచ్చేసరికి బజాజ్ టార్క్. లాస్ట్ ఇయర్ ఆ మోడల్ ఎక్కడ దొరకలేదన్నమాట. ఈ ఇయర్ వచ్చింది మోడల్. బజాజ్ టార్క్. ఏంటంటే ఫ్రంట్ నట్టు ఉంటదన్నమాట. సన్నగా సన్న షాఫ్ట్ ఉండి మన 8 ఎంఎం రాడ్‌లా ఉంటది. దానికి నట్టు కూడా ఉంటది. ఓకే. ఆ మోడల్ ఒకటి తెచ్చుకోండి. దాంట్లోనే బజాజ్ టార్క్‌లోనే లావు షాఫ్ట్ ఒకటి ఉంటది. దానికి ఫ్రంట్ సైడ్ నట్టు ఉంటది. ఆ నట్ మోడల్ కూడా అది కూడా తెచ్చుకోనమాట. బజాజ్ టార్క్. ఫ్రంట్ నట్ మోడల్. రాసుకున్నారా? ఇప్పుడు 7 మోటార్స్ చెప్పాను. తర్వాత ఎయిత్ మోటార్ వోల్టాస్. వోల్టాస్‌లోని 42 ఎంఎం బిగ్ షాఫ్ట్ ఉంటదన్నమాట. కంపల్సరీగా ఎళ్తది. ఎందుకంటే వోల్టాస్ కూలర్స్ చాలా వరకు కొంటారు. ఎందుకంటే మంచి బావుంటాయని. ఎయిర్ ఫ్లో ఇయన్నీ కూడా చాలా బావుంటదన్నమాట వోల్టాస్‌లోని. కానీ ఏంటంటే వోల్టాస్‌లో ఈ మధ్యన ఏంటి పైన బోర్డ్ మోడల్ వస్తుందన్నమాట. ఆ బోర్డ్ మోడల్ వల్ల బోర్డ్ పాడైపోతుంది త్వరగా. దాన్ని మాన్యుయల్‌గా చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. స్విచెస్ అయ్యేసుకొని మాన్యుయల్ చేసేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ వోల్టాస్‌లో 42 ఎంఎం మోటార్ ఒకటి ఉంటది. చాలా బెటర్ మోటారు. ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటది అది. ఓకేనా? తర్వాత వచ్చేసరికి కెన్‌స్టార్ 0118H సన్న షాఫ్ట్ ఉంటదన్నమాట. అదే బ్లోయర్ టైప్ మోటార్. అంటే కాంపాక్ట్ పర్సనల్ కూలర్స్ అని ఉంటున్నాయి కదా! చిన్నయి. దానికొస్తాయన్నమాట కెన్‌స్టార్. అది కూడా మోటార్ చిన్నదుంటది. షాఫ్ట్ కూడా సన్న 8 ఎంఎం షాఫ్ట్ వస్తది. బ్లోయర్ బిగించుకోవడానికి ఉంటదన్నమాట. అదొకటి బా ఎళ్తాయి. తర్వాత పర్సనల్ కూలరు పొడుగ్గా ఉంటది కదా! స్ట్రెయిట్‌గా పొడుగ్గా ఉంటది కదా! పర్సనల్ కూలరు. దాని మోడల్ ఒకటి ఉంటది. పర్సనల్ కూలర్ 032D కోడ్స్ గుర్తుంచుకోండి. కావాలితే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. పక్కనే నేను ఇమేజెస్ డిస్‌ప్లే చేస్తా ఉంటాను కదా! దాంట్లో మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. తర్వాత సింఫనీ హై స్పీడ్. సింఫనీలోని చాలా వరకు ఇప్పుడు ఏమవుతున్నాయంటే పెద్దయి తీసుకోవడం మానేశారు సింఫనీలో. సింఫనీ చిన్నయి వస్తున్నాయన్నమాట. చిన్న మోటారు బ్లోయర్ టైప్ మోటార్ వస్తున్నాయి. రౌండ్ బ్లోయర్. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా బ్లోయర్స్ ఏమేమి తీసుకోవాలి, బ్లేడ్స్ ఏమేమి తీసుకోవాలి అన్నది కూడా నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. అది కూడా మీరు చూద్దురు గాని. తర్వాత సింఫనీ డైట్ కూలర్. ఇది ఎప్పటి నుండో ఉందన్నమాట డైట్ కూలర్. ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ప్లేట్ వచ్చి ఉంటదన్నమాట డైట్ కూలర్‌కి. అది చాలా బెటర్ మోడ్‌లో చాలా ఎక్కువ వెళ్తూ ఉంటది సీజన్‌కి. ఎందుకంటే మాక్సిమం చాలా వరకు ఈ వాటర్ కూలర్స్‌లో ఏమవుతదంటే మనకి ఈ బ్లోయర్స్ గాని, ఫ్యాన్స్ గాని రావు. ఎప్పుడైతే మీరు వస్తాయి అన్న నమ్మకంతో మాత్రం ఒప్పుకోకండి. ఏది రిపేర్‌కి. కంపల్సరీగా బ్లేడు, మోటారు కలిపి యేసుకునేలాగే ఒప్పుకోండమాట. ఓకేనా? లేపోతే మీరే దెబ్బైపోతారు. ఎందుకంటే బ్లేడ్ వస్తదనుకున్నారనుకో, బ్లేడ్ తీసేటప్పుడు ఇరిగిపోవచ్చు ఒక్కొక్కసారి. లేపోతే మళ్ళీ బిగించడానికి థ్రెడ్స్ పోవచ్చు. సో, అక్కడ ఇబ్బందయిపోతది. మీరు ఒప్పుకుంటే కంపల్సరీగా బ్లేడ్ యేసుకుండేలాగా, మోటార్ యేసుకుండేలాగా మాట్లాడుకొనే ఒప్పుకోండమాట. ఇవన్నీ గూడా మనకి ఏంటంటే పైన మనకి ఆహ్, హోల్‌సేల్‌గా తెచ్చుకునేటప్పుడు వారంటీ, గ్యారంటీ చాలా తక్కువ ఇస్తారు. కొన్ని వారంటీ లెస్ గూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు కస్టమర్‌కి ఏసేటప్పుడు ఇన్ వారంటీ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు. లేపోతే ఇవ్వకపోవచ్చు. ఇస్తే
మీరు కొద్దిగా ప్రైస్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే రీప్లేస్మెంట్‌కి మళ్ళీ మీరు పంపించి మళ్ళీ తీసుకోవడానికి కొద్దిగా టైం పడతది కదా! దాని గురించి మరి ముందే చెప్పుకొని మరి ఆలోచించుకొని వారంటీ ఇవ్వండి. ఓకేనా? డైట్ కూలర్ కూడా అయిపోయింది. తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని క్రాంప్టన్ మోడల్స్ ఎళ్ళాయన్నమాట. ఏంటంటే క్రాంప్టన్ మోడల్‌లో ఎస్ఐ 996 సన్న షాఫ్ట్ మాట. చిన్నదుంటది కాంపాక్ట్ గాని మోటరు. అది బానే ఉంటది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చిందేంటంటే క్రాంప్టన్‌లోని లాంగ్ షాఫ్ట్ మాట. 5 ఇంచెస్ సన్న షాఫ్ట్ వస్తుందన్నమాట. పర్సనల్ టైప్ కూలర్‌లోని సన్నగా పొడుగ్గా ఉంటది. టవర్ టైప్‌లో. దానికి ఏంటంటే 5 ఇంచెస్ షాఫ్ట్ ఎదరకొచ్చిందన్నమాట. అంటే ఈ మాత్రం షాఫ్ట్ బయటికి సన్న షాఫ్ట్ వస్తుందన్నమాట. దానికి బ్లోయర్ బిగించుకోవడానికి ఉంటది. అంటే కొద్దిగా లాంగ్ లెంగ్త్‌లో. అది ఈ మధ్య లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. అది కూడా మనకి మార్కెట్‌లో దొరకలేదు. ఈ ఇయర్ మార్కెట్‌లోకి వచ్చేసిందది. ఆ మోడల్. చూసారు కదా! ఇప్పుడు మనం మొత్తం 14 మోడల్‌లు చెప్పానమాట. ఈ 2025లోని. మనకి రెగ్యులర్‌గా ఎళ్ళేవి ఈ మోడల్స్ ఎళ్ళిపోతాయన్నమాట కంపల్సరీగా. దాన్ని బట్టి చూసుకోండి, తెచ్చుకోండి. వారంటీ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఎందుకంటే వారంటీకి మనకి పైకి పంపించాలంటే మీరు హోల్‌సేల్‌గా తెచ్చుకున్నప్పుడు దెబ్బైపోతారు. రిటైల్‌లో కొన్నప్పుడు ఒకవేళ వారంటీ ఇచ్చారంటే ఓకే. దగ్గరలోనే కాబట్టి మీరు మార్చుకోవచ్చు ఏదో విధంగానే. హోల్‌సేల్‌లో కొన్నప్పుడు పైనుండి వచ్చినప్పుడు మళ్ళీ మీరు పైకి పంపించాలంటే కొద్దిగా మీ దగ్గర స్ట్రక్ అవుతది అమౌంట్. అంటే మీరు అక్కడికి పర్సనల్‌గా అయినా తీసుకొనెళ్ళాలి. లేకపోతే ట్రాన్స్‌పోర్ట్‌కి ఎయాలి. ట్రాన్స్‌పోర్ట్‌కి ఎస్తే సింగిల్ పీస్‌కి బోలెడు డబ్బులు తీసుకుంటారు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. 2 సైడ్స్ రావాలి మీకు. ఎళ్ళినప్పుడు 250 వచ్చినప్పుడు 250 అనుకోండి. అక్కడికి 500 పోతుంది. వారంటీ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ అమౌంట్ వస్తేనే వారంటీ ఇవ్వండి. మీరు తక్కువ ప్రైస్‌కి చేసినప్పుడు వారంటీ ఇచ్చారంటే మీరే దెబ్బైపోతారు. అది. ఒక కూలర్ మినిమమ్ మనం మోటార్ ఏసి సర్వీసింగ్ చేసామంటే మినిమమ్ 600 తీసుకుంటాం. ఓన్లీ సర్వీసింగ్‌కి, ఫిట్టింగ్‌కి. మోటార్ కొత్త మోటార్ ఎయడానికి కాకుండా. ఓకేనా? దాన్ని బట్టి ఆలోచించుకోండి. మీ చేతిలో డబ్బులు పోగొట్టుకోకండి. వారంటీ ఇచ్చేటప్పుడు. ఒకవేళ ఇన్ వారంటీలో ఉన్నప్పుడు మీకేమన్నా దెబ్బయిందా 2 మోటార్లు డబ్బులు పోయినట్టే ఇంకా లాభం. అది అర్థం చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! పంప్స్ కూడాని. లాస్ట్ టైము పంప్స్ ఏ విధంగా వాడుకోవచ్చు ఏంటి అన్నది కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి మీరు. చూసి అర్థం చేసుకోండి. ఓకేనా? సరే మరి ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి.